నువ్వేం చేస్తావమ్మా? ఓవర్లో. ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి? నెలకు ఒక 1000 దాకా వస్తుంది సార్. 1000 రూపాయలు అట్లా అవుతుంది సార్. ఖర్చు 1000 అవుతుంది. ఎన్ని యూనిట్లు అవుతుంది? ఒక 160 అట్లా 150 అట్లా అవుతుంది సార్. 160 దాకా అవుతుంది. మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్లు ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది? 300 400 అట్లయినా ఓవర్లూమ్కి. అదే హ్యాండ్లూమ్ అయితే ఒక 200 ఇస్తే ఒకటి ఉంటే అట్లా 500 యూనిట్లు వస్తుంది సార్. ఒకటే మేము ఇద్దరం చేసుకున్నాం సార్. ఒకటే ఒకటి ఉంటే కొద్దిగా ఇప్పుడైతే కూలికి చేస్తున్నాం సార్. కూలికి చేస్తాం. అవును సార్. రోజుకి 500 ఇస్తారు సార్. ఇది మిషన్ అవుద్ది. మిషన్ వచ్చేసి బయట ఇట్లా తీసుకొని దాంట్లో డాకాలు తీసుకొని నువ్వే పెట్టుకుంటా చేసుకున్నావు సార్. నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు. డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా? మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి. నీకు 500 రూపాయలు ఇస్తాను. ఎన్ని చీరలు చేస్తారు? ఇట్లా వాన గిన్నె అంటే కొద్దిగా వర్క్ కాదు సార్. నెలకు ఒక 18 చీరలు అవుతాయి సార్. 18 చీరలు అవుతాయి. 18 చీరలు అయితే దగ్గర నీకు 500 రూపాయలు చొప్పున 9000 వస్తుంది. ఒక 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది. 2 కలిపి ఎంత లాభం వస్తుంది? అప్పుడు 2 కలిపి ఒక 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. 2 మిషన్లు చేస్తాను. నువ్వేం చేస్తావు? ఆటో చేస్తావు సార్. అదేమ్మా, ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు? డైలీ 500-600 వస్తుంది సార్. 500-600 వస్తుంది. డీజిల్ అన్ని పోగా 500-600 పడతా సార్. పని ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది సార్. జమ్మలమడుగు సార్. జమ్మలమడుగు రాబోయే రోజు స్టీల్ ఫ్యాక్టరీ. అవును సార్. అది వస్తే ఇంకా ఎక్కువ పని మీకు బాగుంటుంది సార్. ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. బాగా డెవలప్ అవుతుంది. నీకు 15,000 వస్తుందా? 15,000 వేస్తున్నారు ఇప్పుడు? వచ్చిందా? తల్లికి వందనం సార్. వేసారా? ఫస్ట్ స్కూల్ పోతానే వేసారా? వెరీ గుడ్. నీకు 4,000 రూపాయలు వస్తుందమ్మా. గ్యాస్ సిలిండర్ సంవత్సరం 3 ఇస్తాం. ఇప్పుడుండే సిస్టమ్ బెటరా? నువ్వు చెప్పమ్మా. ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం. రెండో విధానం 3 పండుగలకి 3 సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది? ఇట్లానే బాగుంది సార్. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ మాకు డబ్బులు వేస్తే ఏదన్నా అవసరానికి మళ్ళీ వస్తాం. మళ్ళీ మేము సిలిండరు మళ్ళీ తీసుకుంటారు. 2 చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే 3 పండుగల్లో 4 నెలలకు ఒకసారి, దీపావళి, ఉగాది, సంక్రాంతి, ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి. అది ఒకటి. బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని, ముందు కంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా? ఏం లేదు సార్. ఏం లేదా? అదేం లేదు. ఏం లేదు సార్. అంతా మినిమం ఛార్జెస్ సార్. నార్మల్ ఛార్జెస్. మినిమం సార్. దాని గురించి మీకు ఏం లేదు సార్. ఓకే. నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వుమా? 10th చేసా సార్. 10th సార్. నువ్వేం చేసావమ్మా? 4 చదువుకున్నావు. నాన్న చనిపోయాను సార్ 11 ఏళ్ళ క్రితం. అప్పుడు ఆఫ్ చేసిన సార్ చదువు. అప్పటి నుంచి నేను మోటార్ ఫీల్డ్. మీదే ఊరమ్మా? ప్రొద్దుటూరమ్మా. దీనిపైన కరెంటు పెట్టుకుందారా? మీరు పెట్టుకోలేదా? సూర్య గారిది సోలార్ ఏం లేదు సార్. అది ఇస్తే పెట్టుకున్నది కూడా మేలు సార్. ఉంటే ఓకే. అలా సోలార్ది ఉంటే సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా. అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్. నీకు ఆటో సొంత ఆటో లేదా? సార్. ఇది సొంత ఆటోనా? ఒక 2 ఏళ్ళ కిందట కొన్నాను సార్. 2 ఏళ్ళు కొని కంతులలోనే సార్. కొని కంతులన్నీ కట్టుకున్నాను సార్. ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది, పింఛన్లు కరెక్ట్గా వస్తున్నాయి సార్. అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు. మీ జమ్మలమడుగులో అన్నా క్యాంటీన్ ఉందా? ఉంది సార్. ఉంది సార్. ఉందా? 5 రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్. మధ్యాహ్నం పూట లండింగ్ అని ఉంది. బాగుంది సార్. బాగుంది. బాగానే ఉంది. నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తాను సార్. బాగుంది. ఎట్లా 500 యూనిట్లు ఇస్తాం. ఇప్పుడు ఇది ఉంది నీకు, ఇంకేం కావాలి నీకు? ఏమి ఇస్తే నీ జీవితంలో బాగుపడతావు? కొద్దిగా ఆలోచించి కొద్దిగా చేసుకోమంటే అందరం కలిసి ఇంకోటి పెట్టుకుని చేసుకున్నాం.
ఇంకొక ఇల్లు కట్టుకొని కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు. ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో. ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం. వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద. అది ఒకరు అక్కడ ఉండొచ్చు, ఎట్లా అతనికి ఇది ఉంది కదా, సరిపోతుంది. ఏం చేయాలో వర్కౌట్ ఇచ్చాను ఇమీడియట్గా శాంక్షన్ చేయండి. అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది. 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది. మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం. ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తామని చెప్పాం. ఎందుకంటే చేనేత కార్మికులకి ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేవు, అంటే ఆదాయం రావడం లేదు. ఈ మధ్యకాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, దానివల్ల సఫర్ అయ్యారు మీరు. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. నూలు సార్, నూలు అందుకు బాగుంది సార్. అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం మాట్లాడదాం. నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను, ఒక పాలసీ తీసుకొస్తాం. మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఆదాయం పెరగాలి, అదే ఆలోచిస్తాం. ఏమ్మా సంతోషంగా ఉన్నావా? నేను సంతోషంగా సార్, నాకు 4000 వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆనందం సార్. అదేమ్మా, ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో. అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం. ఒక 15,000 రూపాయలు వీళ్ళకి డిపాజిట్, 13,000 మీరు చుట్టూ 2,000 స్కూల్ ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం, మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వంట చేసుకోవడానికి. ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాం. పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. పెట్టుబడి లేక, లేకపోతే ఏ పని చేయాలో తెలియక, ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే చేసుకుంటూ వస్తాయి. మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుందా? మార్పు, చాలా మార్పు ఉంది సార్. నాకు చాలా బాగుంది. రోడ్ల పరంగా నేను ఆటో వెళ్తున్నాను కదా సార్, రోడ్ల పరంగా చాలా అన్ని గుంతలే ఉండేవి. నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్. కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నడుము నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్, కాలనీస్ అన్ని. అన్నీ అయిపోయినాయా? ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్? ఎంత టైం పడుతూ ఉంది మీకు మొత్తం ఇవ్వాలంటే? ఒకరోజు 2 hours అయిపోతా ఉంది. ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు? 7 నుంచి స్టార్ట్ చేస్తున్నావు, 9-10 ఎంత అయిపోతుంది? రామ్, నీకు ఖర్చులు సరిపోతుందా? మగ్గం ఇదేనా? ఎన్ని గంటలు పని చేస్తున్నావు? ఒకటి ఇప్పుడు నేను ఎందుకనే దీన్ని మిషన్ ఒకటి ఇప్పించమంటాం, మీకు ఇంకొకటి ఇల్లు కట్టేయమంటాం. ఇప్పుడు 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి నేను వర్కౌట్ చేస్తాను. థ్యాంక్ యూ. నూనె వేసావా? ఒక 10,000 ఉంది. ఓకే.
వస్తే నీ ఆటోలో ఉన్నారా? సార్ ఇంకేంటి తమ్ముడు? సార్ మాకు రోడ్లు అన్నీ బాగుంటాయి సార్. ఉమ్. మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తుంది సార్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ సార్ నేను 12 ఏళ్ళు అవుతుంది సార్. 12 ఏళ్ళు అయిపోయిందా? 12 ఏళ్ళు అవుతుంది సార్. ఉమ్. 12 ఏళ్ళ నుంచి ఆటోనే చేస్తాను సార్. ఇంకా ఇంకేంటి విశేషాలు? అన్నీ బాగుంటాయి సార్. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ బాగానే వేసారా? రోడ్లన్నీ సీసీ రోడ్లు అన్నీ వేశారు సార్. ఇప్పుడు ఎట్లుండేటి ఇప్పుడు ఎట్లున్నాయి రోడ్లన్నీ? ఒకప్పుడు అన్ని గులకరాలే సార్. ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంత రాళ్ళు ఉన్నాయి సార్. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్. సిమెంట్ రోడ్లు, పైప్ లైన్స్ కానీ, మాకు కరెంటు కానీ అన్నీ బాగున్నాయి సార్. మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్. ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, సోలార్ పెట్టుకొని. అవును సార్. ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకోవచ్చు. 70 రూపాయల కరెంటుతోనే మాకు రోజంతా గడుస్తుంది సార్. ఈజీగా అయిపోతుంది. ఈజీగా ఉంటుంది సార్. అది అందరికి దీనంత వరకు ఆటో డ్రైవర్స్ కి అందరికి అది ఇప్పిస్తాను నేను సార్. పేజ్డ్ మేనర్ లో చేసి కన్వర్షన్ చేసేస్తాం సార్. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నా. అవును సార్. ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, పేదవాళ్ళకి కానీ, కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ. ఇప్పుడు మీకు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే. అవును సార్. అన్ని సార్లు మీరు ఓట్లు వేసినాం సార్. 40 ఏళ్ళ నుంచి వేస్తున్నాం సార్. ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్లేస్తారు. చూస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు మన మిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చాం మేము, వాట్సాప్ గవర్నెన్స్. అవును సార్. నువ్వేమన్నా విన్నావు దాని గురించి? విన్నా సార్. విన్నావా? సార్ వాళ్ళు మనకు చెప్పారు. అది ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి. అవును సార్. క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా, ఏ పని కావాలన్నా, ఏదన్నా మనకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్నా కూడా దాంట్లో అప్లై చేసుకోవచ్చు సార్. అప్లై చేయొచ్చు. నువ్వు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కావాలని నువ్వు పెట్టేసుకోవచ్చు. అవును సార్. అన్ని అందులోనే ఉంటాయి. మీ విజన్ బాగుంటుంది సార్. మీ ఆలోచన కానీ మీరు అన్నిటినీ ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్. మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్, మీరు కలిసినది బిల్ గేట్స్ని, మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్. మేము చూస్తుంటాం. మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్, మాకు ఇన్స్పిరేషన్ సార్. రోల్ మోడల్ సార్ మీరు. యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. భవిష్యత్తు బాగుండాలి. అవును సార్. అంతా ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని. అవును సార్. ఎందుకు చదువుకోకూడదు నువ్వు? సార్ మా డాడీ చనిపోయారు సార్. 11 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు చదువుకోవచ్చు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా సార్ పని చేసుకుంటూనే కొంచెం పైకి రావచ్చు సార్. ఇప్పుడు నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు రోజుకి? సార్ 100 కిలోమీటర్లు తిరుగుతావు సార్. టౌన్లో 100 కిలోమీటర్లు పోతావు? 100 కిలోమీటర్లు. చుట్టుపక్కలంతా సార్. చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్, హాస్పిటల్కి అందుకు వెళ్తుంటా సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్. ఇక్కడ బడి, డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో దీనికి ఇంకా ప్రాణం వస్తుందండి. మళ్ళీ జమ్మల మడుగు, ఇక్కడ ప్రొద్దుటూరు, ఇదంతా పల్లెలు సార్. అన్నీ డెవలప్ అవుతాయి సార్. అన్నీ డెవలప్ అవుతాయి. ప్రాంతంలో చిరకాల వాంఛ స్టీల్ ప్లాంట్ రావాలని ఈ ఏరియాలో సార్. అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు. ఇంకా అవన్నీ స్పీడప్ చేస్తాను సార్. అన్ని క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం. సరే. 2028 కంతా ఫేజ్ 1 రావాలి. ఫేజ్ 1 3 ఏళ్ళలో. ఏంటి విషయాలు చెప్పు సార్. అంతా బాగుంది సార్. అందరినీ బాగా చూసుకుంటున్నారు. అందరికీ అన్ని పథకాలు, దీపం పథకం కానీ, తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్. రేపే అన్నదాత సుఖీభవ రైతులకు కూడా ఇస్తున్నాం సార్. 7వ తారీఖు నుంచి మీకు కూడా 500 యూనిట్లు పవర్ లోన్ సార్. 200 యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్. అదే మరి మీరు నేసే వస్త్రాలపైన GST కూడా ఉండదు సార్. అది ఎంతైనా గవర్నమెంటే కడుతుంది. దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి. అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్. మీరు చూసావు, అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాం. నెలవారీగా ఇప్పుడు మీ అమ్మ ఉంది,
అమ్మకు పెన్షన్ పెన్షన్ పంపిస్తున్నారు. వస్తుంది సార్ 4,000 అమ్మకు. ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు 1వ తరగతి, అవును సార్. ఇమీడియట్ గా 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. తల్లికి బంధం వస్తుంది. రేపు ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెద్ద అయింది అనుకోండి, ఒకటి పెరిగిపోతే ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయి కూడా వస్తుంది 5,000 ఇస్తాం. వస్తుంది సార్. అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము, సార్. రేషన్ ఇస్తున్నాం. ఇంకా అన్నీ కూడా అనమాట, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, సార్. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆర్థిక ఇది కూడా తగ్గాలి, అసమానతలు. అవును సార్. అందుకే P4 తీసుకొచ్చాను కొత్తగా, సార్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. సార్. మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్ దత్తత తీసుకుంటే సార్ వాళ్ళు చేయూతనిస్తారు. సార్. మేము కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం. అవును సార్. తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే చేరాలి. అవును సార్. అవును సార్. 1 రూపాయి కూడా అవినీతి లేకుండా సార్. చేర్చడం కోసం ప్రయత్నం. పేదవాడు పేదవాని తిననే పోకోకుండా ఉండాలని మీ విజన్ సార్ ఇది. రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ అవును సార్. ఆర్థిక అసమానత తగ్గాలి పేదవాడికి ధనికుడికి. అవును సార్. ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో ధనికులు మాత్రం ధనికులు అయిపోయేవాళ్ళు, అవును సార్. రాజకీయ నాయకులు మొత్తం ప్రజాధనాన్ని దోచుకునేవాళ్ళు, పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అవును సార్. అవును సార్. ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను సార్. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టిస్తాను. వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ ఇంటికే పోయేట్టుగా వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం. అవును సార్. నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం. అవును సార్. ఓకే.